హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారండి? నమస్కారం. ఈరోజు మష్రూమ్ బిర్యానీ చేశానండి. మష్రూమ్ దమ్ బిర్యానీ చాలా 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 స్పైసీగా కావాలి అనుకునే వాళ్ళకి కానీ, బిర్యానీ తినాలనుకునే వాళ్ళకి మష్రూమ్ బిర్యానీ అంటే చాలా ఇష్టపడుతుంటారు. అందులో జీడిపప్పు, అలాగే సపరేట్గా బీన్స్, అలాగే బఠానీ కూడా వేస్ట్ చేశారనమాట. పూర్తి వీడియో చూడండి. నచ్చినట్లయితే లైక్ చేయండి. ముందుగా బాస్మతి రైస్ని ఒక గ్లాస్ తీసుకున్నానండి. ఒక గ్లాస్ తీసుకున్నాను. ఒక గ్లాస్ని బియ్యాన్ని శుభ్రంగా కడిగి, మనం రెగ్యులర్గా రైస్ కుక్కర్లో ఎలా వండుకుంటామో అదే మాదిరిగా అనమాట. ఒక గ్లాస్కి 2 గ్లాసులు నీళ్లు పోసి దాంట్లో దాల్చిన చెక్క, యాలక, లవంగాలు, బిర్యానీ కొంచెం ఆకు, సాజీరా, దాంతోపాటుగా రుచికి సరిపడా అంటే కొంచెం ఉప్పుగా ఉండేలాగా, రెగ్యులర్గా మనం రైస్లో కొంచెం వేసుకుంటే అలా కాకుండా ఎక్కువ ఉప్పుగా ఉండేలాగా నేను కొంచెం ఉప్పు ఎక్కువగానే రైస్లో వేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు ఇటు పక్క బిర్యానీకి రైస్ని ఉడికించాలి. పూర్తిగా మీరు 2 విజిల్ వచ్చేంత వరకు ఉడికించండి, నో ప్రాబ్లం. దాని తర్వాత పుదీనాలు, టమాటో అరకప్పు, దాని తర్వాత సన్నగా కట్ చేసిన ఉల్లిగడ్డలు ఒక అరకప్పు, పొడుగ్గా కట్ చేసిన ఉల్లిగడ్డలు 1 కప్పు, కొత్తిమీర, దాంతోపాటుగా మష్రూమ్స్ తీసుకోండి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఒక పెద్ద మనం చేసే గిన్నె తీసుకొని, ఏదైతే బిర్యానీ చేయాలనుకున్నామో ఆ గిన్నె తీసుకోండి. దాంట్లో నెయ్యి, మేము ఇంటి దగ్గర తెచ్చుకున్న నెయ్యి వాడుతున్నానండి, చాలా గట్టిగా ఉంది. సో ఆ నెయ్యిని ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకోండి. మష్రూమ్స్కి అండ్ జీడిపప్పుకి నెయ్యి కాంబినేషన్ చాలా చాలా బాగుంటుంది బిర్యానీకి. మొత్తం దీంతోనే చేయాలని లేదండి, చెప్తున్నాను, నూనెతో కూడా చేసుకోవచ్చు. దీంట్లో ఇప్పుడు మనం జీడిపప్పుని వేయించుకుందాము. నేతిలో జీడిపప్పు వేయించుకొని వేసుకుంటే రుచి చాలా అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడే కనుక కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ని మాత్రం ప్రెస్ చేయండి ప్లీజ్. ఓకేనండి. అండ్ దాని తర్వాత పొడుగ్గా కట్ చేసుకున్న ఉల్లిగడ్డల్ని మనం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు, బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. సో జీడిపప్పుని అండ్ అలాగే ఉల్లిగడ్డని ఆ విధంగానే వేయించుకోవాలి. ఇప్పుడు అదే బాణీలో కొంచెం ఆయిల్ తీసుకుందాం, కొంచెం నూనె అనమాట. సో నూనె తీసుకొని అది కొంచెం వేడెక్కగానే బీన్స్ కట్ చేసుకునే జాగ్రత్త అని టప్పని పేలింది నాకు. ఎందుకంటే యాక్చువల్లీ దాంట్లో ఒకటి చిన్నది ఉందన్నమాట, కట్ చేయింది ఉంది. దాంట్లో గ్యాపు లేకపోతే టప్పని పేలుతాయి కదా. సో నేను చూసుకోలేదు, మీరు చూసుకోండి జాగ్రత్త. బీన్స్ ఎందుకంటే అవి కట్టేని ఇట్లా విడిపోతూ ఉంటాయి. ఇవి ఇలా నూనెలో వేయించుకొని పక్కన పెట్టుకొని తర్వాత జీడిపప్పు ఉల్లిగడ్డలతో పాటు పైన వేస్తే చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. సో ఇప్పుడు చూడండి, టప్ అని పేలింది. చాలా జాగ్రత్తగా ఉండాలండి మళ్ళీ. సో ఇప్పుడు అదే నూనెలో మనం ఇంకా ఎక్స్ట్రా నూనె ఏం వేయక్కర్లేదండి. అదే నూనెలో సన్నగా కట్ చేసుకున్నటువంటి ఉల్లిగడ్డలు, ఎర్రగడ్డలు, ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకొని మనం చక్కగా వాటిని కలుపుకోవాలన్నమాట. ఆనియన్స్ అలా చక్కగా కలుపుకొని వేయించుకోండి. దాని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఫాస్ట్ చేశాను, కొత్తిమీర, పుదీనా, మష్రూమ్స్, సాల్ట్, కొంచెం కారం, పసుపు వేసుకొని చక్కగా కలుపుకోవాలి. కొద్దిసేపు అయిన తర్వాత ఒక 2 మినిట్స్ తర్వాత టమాటో కూడా వేసుకోండి. టమాటాలు కూడా వేసుకొని కొంచెం మగ్గిన తర్వాత పెరుగుని ఒక అరకప్పు పెరుగు వేసుకోవాలన్నమాట. ఇంకా దీంట్లో ప్రత్యేకంగా వాటర్ పోయక్కర్లేదండి. ఇది దీంట్లో నేను ఇప్పుడు లవంగాల పౌడరు అలాగే దాల్చిన చెక్క పౌడరు 2 చిటికెలు వేసుకున్నాను లాస్ట్కి. ఇప్పుడు దగ్గరికి బాగా ఉడికిన తర్వాత దీంట్లో కొంచెం గ్రేవీ కోసం తీసేసుకోవాలండి పక్కకి. ఇప్పుడు దగ్గరికి ఉడికిపోయింది చూసారా, సగం గ్రేవీ కోసం తీసేసుకోండి. ఇంకో విషయం చెప్పాలండి, దీని తర్వాత రైస్ వేసేటప్పుడు ఉన్న వీడియో బిట్ మిస్ అయిందండి. నేను చాలా ఫీల్ అవుతున్నాను. అది
సడన్గా కెమెరాలో రికార్డ్ అవ్వలేదు. సో ఇప్పుడు కొంచెం తీసుకున్న తర్వాత పైన రైస్ మనం ఉడికించుకున్న రైస్ని పైన వేసి పైన నార్మల్గా మూత పెట్టేసి పైన జీడిపప్పు ఏవైతే వేయించి పెట్టుకున్నామో ఉల్లిగడ్డలు అలాగే బీన్స్ అవన్నీ వేసి కొత్తిమీర పుదీనా వేసి మూత పెట్టేయండి. ఒక 2 మినిట్స్ తర్వాత ఒక 3 or 4 మినిట్స్ తర్వాత చూడండి, సన్నటి మంట మీద ఉడికించడం వల్ల మంచి స్మెల్ వస్తుంది, అలాగే బయటికి అరోమా తెలిసిపోతుంది, అన్నం చక్కగా అయిపోతుంది అన్నమాట బిర్యానీ. ఓకేనండి, ఇంతే అండి, చాలా సింపుల్. అండ్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. ఇక చూడండి, బిర్యానీ బయటికి తీసాను, ఎంత ఎమ్మీగా వచ్చిందంటే అంత ఎమ్మీగా వచ్చింది. మేము టేస్ట్ చేసి కూడా చూపించాము. సారీ అండి, ఆ బిట్ ఒక్కటి మిస్ అయిపోయింది. నేను చాలా చాలా అప్సెట్గా అయిపోయాను. ఆ చిన్న బిట్ చాలా ఇది మిస్ అయిపోయింది. మేము కెమెరా చూసుకోలేదు, రికార్డింగ్ అవుతుంది అనుకుని మెమరీ ఫుల్ అవ్వడం వల్ల అక్కడి వరకు అది ప్రెస్ అయిపోయి ఆగిపోయింది అనమాట ఆటోమేటిక్గా. నేను చూడలేదు, వచ్చింది అనుకుంటున్నాను. తర్వాత కెమెరా ఆన్ అవ్వలేదు. సో నేను కెమెరా ఆన్ అవ్వట్లేదు అంటే ఇంకో మొబైల్లో స్టార్ట్ చేశాను తప్పితే దాంట్లో రికార్డ్ అవ్వలేదు అన్న విషయం చూడలేదు. ఏం లేదండి, అది బాగా దగ్గరికి అయిన తర్వాత ఆ అన్నాన్ని పైన ఏదైతే కుక్కర్లో విజిల్ తీసిన తర్వాత, అంటే వేడిగా ఉన్నప్పుడు విజిల్ తీయకూడదు, కొంచెం విజిల్ పోయాక విజిల్ తీయండి. అన్నం పూర్తిగా ఉడికినా పర్వాలేదండి, బాస్మతి రైస్ ఏం కాదు. ఉడికిన తర్వాత దాన్ని డైరెక్ట్గా దాని పైన వేసి పైన ఒక లేయర్ మీద జీడిపప్పు, మనం ఏదైతే ఉల్లిగడ్డలు అలాగే బీన్స్ బఠానీ వేయించుకొని ఉన్నామో అది వేసి కొత్తిమీర పుదీనా వేసి పైన ఒక మూత పెట్టండి. నేను రెగ్యులర్గా వాడే మూత పెట్టాను, బరువు పెట్టలేదు, చుట్టూ గోధుమ పిండి కూడా ఏం పెట్టుకోలేదు, రెగ్యులర్గా పెట్టుకున్నాను. చాలా చాలా అద్భుతంగా కుదిరింది, చాలా అంటే చాలా అద్భుతంగా కుదిరింది. సో ఈ వీడియో ఇప్పుడే కనుక మీకు కొత్త చూస్తే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇప్పుడు మేము టేస్ట్ చేసి ఎలా ఉందో చూపించబోతున్నాం, చూడండి. నచ్చినట్లయితే లైక్ చేయండి. నమస్తే, థ్యాంక్ యూ అండి. ఆరోగ్యంగా ఉండండి, ఆరోగ్యంగా తినండి, బాగుండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. వావ్, ఇంత యమ్మీగా కనిపిస్తుంది కదా, సూపర్గా వచ్చిందండి బాబు, చాలా చాలా బాగా వచ్చింది. నాకు చాలా బాధగా అనిపించింది అది మిస్ అయినందుకు, కానీ చెప్పానండి, అదే ప్రాసెస్ చేశాను. కావాలంటే ఇంకొకసారి చేసి చూపిస్తా, బ్లాగ్లో చేసి చూపిస్తా. ఈసారి మళ్ళీ వెజ్లో పెట్టారు సేమ్ వీడియో అనుకుంటారు. ఓకేనండి. నిన్న KFC వెజ్ది ఎప్పుడుదో పాత వీడియో ఒకటి ఉంటే ఎందుకు పెట్టానంటే అది ఎప్పుడో స్టార్టింగ్ ఛానల్ అప్పుడుదండి, అందరు చూసారో లేదు, ఇప్పుడు సబ్స్క్రైబర్స్ అని పెట్టాను అంతే. ఇక ముందు అలా కాదు, మీద ఏదైనా అడిగితే అది పెడతాను రిపీటెడ్ నా దాంట్లో ఉంటే, లేకపోతే కొత్తదే పెడతాను. ఇప్పుడు టేస్ట్ చేద్దాం. ఇందా మమ్మీ పక్కన పెట్టి ఫోటో తీసామండి, మర్చిపోయా, మమ్మీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసింది. సో ఇప్పుడు యోధ టేస్ట్ చేసి చూపిస్తారంట, సునీత యోధ గారు. కాలుతుందమ్మా చిన్నగా, టేస్ట్ చూడు ఫస్ట్. కాలుతుందా? ఓకే, ఒకసేపు ఆగైతే చేస్తాను. దగ్గర పెట్టుకో ప్లేట్, టేస్ట్ చూసి చెప్పాక మనం పెట్టుకోండి ఎక్కువ. ఓకే, నేను డైట్ అండి, నేను తినకూడదు, నేను తినట్లేదు. సో కానివ్వండి. బాగుంది డాడీ. ఓకే, బాగుంది, నైస్, థ్యాంక్ యూ. యోధ ఎందుకో మరి సడన్గా చికెన్ నాన్ వెజ్ తినను అని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకుంది కొన్ని రోజుల వరకు. సో చూద్దాం ఎన్ని రోజులు ఉంటుందో. అందుకే వెజ్ మష్రూమ్ కావాలని చెప్పేసి అంది, అందుకని చేసాము. అండ్ మా అన్నను నాన్ వెజ్ తింటుంది, వెజ్ ఛానల్ చూపించట్లేదు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. నమస్తే. ఇప్పుడు కనుక నా ఛానల్ కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే మేము చేసే యొక్క నోటిఫికేషన్స్ మీకు వస్తాయన్నమాట అండి. ఓకేనా? థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.